గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ప్లీజ్ సిట్ డౌన్. మనం గణిత శాస్త్రాన్ని మన సౌలభ్యం కోసం నేర్చుకునే అంశాల మధ్య సారూప్యతను దృష్టి ఉంచుకొని వివిధ భాగాలుగా విభజించాం. వాటిలో అంకగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం వంటివి కొన్ని శాఖలు. అదేవిధంగా బీజగణితం అనే మరో శాఖ కూడా ఉంది. ఈ బీజగణితంలో సంఖ్యలను, పొడవు, వెడల్పు, వైశాల్యం వంటి రాసులను ఆంగ్ల భాషలోని అక్షరాలను ఉపయోగించి సూచిస్తాం. ఈ ఆంగ్ల భాషలోని అక్షరాలను బీజాలు అని కూడా వ్యవహరిస్తాం. అందుచేతనే ఈ శాఖకు బీజగణితం అనే పేరు వచ్చింది. ఇలా చేయడం వల్ల ఒక సూత్రాన్ని గాని, ఒక న్యాయాన్ని గాని సార్వత్రీకరించడానికి మనకు ఈ శాఖ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 2x3 యొక్క విలువ, 3x2 యొక్క విలువ మనం గమనించినట్టయితే 2 మూల 6, 3 రెంట్ల 6, కాబట్టి 2 సమానంగా ఉంటాయి. అదేవిధంగా 5x7 యొక్క విలువ, 7x5 యొక్క విలువ కూడా సమానంగా ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ల 35, 7 5ల 35. ఇలాంటి ఉదాహరణల నుంచి మనం ఏం గమనిస్తామంటే ఏవేని రెండు సంఖ్యలను ఏ క్రమంలో గుణించినా విలువ ఒకే విధంగా వస్తుంది. దీన్నే మనము సార్వత్రికంగా a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a అని వ్రాస్తాం. ఈ ధర్మాన్ని మనము గుణకార స్థిత్యంతర ధర్మం అని అంటాం. అదేవిధంగా ఒక దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని l ఇంటూ b అనే సూత్రం ద్వారా, వృత్త పరిధిని 2πr అనే సూత్రం ద్వారా మనము తెలియజేస్తూ ఉంటాం. ఈ విధంగా బీజగణితాన్ని ఉపయోగించి వివిధ సూత్రాలను, వివిధ ధర్మాలను మనము నిక్షిప్తం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనము గణిత శాస్త్రంలోని ఏ శాఖను తీసుకున్నా, ఏ సమస్యను తీసుకున్నా వాటి సాధన కోసం మనం ముఖ్యంగా 4 ప్రక్రియలను ఉపయోగించుకుంటాం. వాటిని చతుర్విధ ప్రక్రియలు అని అంటారని కూడా మీకు తెలుసు. మరి గణిత శాస్త్రంలోని చతుర్విధ ప్రక్రియలు ఏంటో నువ్వు చెప్పమ్మా. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. వెరీ గుడ్. ఈ విధంగా గణిత శాస్త్రంలోని 4 చతుర్విధ ప్రక్రియలైన సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము అనేవి మన గణిత శాస్త్రానికి 4 మూల స్తంభాలు లాంటివి. ఇప్పుడు ఈ సంకలనాన్ని పరిశీలించండి. 3 + 3 + 3 + 3. దీని యొక్క విలువ మనకందరికీ తెలుసు 12 అవుతుంది. కానీ దీన్ని ఇంకో విధంగా గుణకారాన్ని ఉపయోగించి ఏ విధంగా రాయవచ్చు? 3x4 అని వ్రాయవచ్చు. వెరీ నైస్. దీన్ని మనము 3x4 అని కూడా వ్రాయవచ్చు. అనగా ఒకే సంఖ్యను 3 3 3 3ను పునరావృతంగా సంకలనం చేశాం కాబట్టి దీన్ని గుణకారం అనే ప్రక్రియ ద్వారా సూక్ష్మంగా చెప్పవచ్చు అన్నమాట. అదే విధంగా ఇప్పుడు మరి ఇది చూడండి, 6x6x6. ఇక్కడ ఏం చేశామంటే మనము పునరావృతంగా గుణకారాన్ని చేస్తున్నాం. మరి దీన్ని సూక్ష్మంగా చెప్పడానికి ఏ ప్రక్రియను ఉపయోగించి ఏ విధంగా చెప్తాం? 6×3. వెరీ గుడ్. దీన్ని మనము 6×3 అని రాయవచ్చు. అంటే ఒకే సంఖ్యను పునరావృతంగా గుణించినట్టయితే దాన్ని సూక్ష్మంగా రాయడానికి మనము ఘాతాంకాల ప్రక్రియను ఉపయోగించుకుంటాం. ఇప్పుడు దీన్ని గమనించండి. 5×4 ఇంటూ 5×6 యొక్క విలువ ఎంత అవుతుంది? నువ్వు చెప్పమ్మా ప్రజ్ఞ. 5×10. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. దీని యొక్క విలువ 5×10 అవుతుంది. అనగా ఇక్కడ 5ను ఇందులో 4 సార్లు గుణిస్తున్నాం, ఇందులో 6 సార్లు గుణిస్తున్నాం, కాబట్టి మొత్తంగా 10 సార్లు గుణిస్తున్నాం. కాబట్టి ఇది 5×10కి సమానమైంది. మరి ఇది ఏ న్యాయం ప్రకారం చెప్పారు మీరు? a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అనే న్యాయాన్ని ఆధారం చేసుకొని. గుడ్. దీనిని a×m ఇంటూ a×n ఈజ్ ఈక్వల్ టు a×m+n అనేటటువంటి న్యాయం ఆధారంగా మీరు చెప్పగలిగారు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కూడాలి. దీనిని మనము 1వ ఘాతాంక న్యాయం అని అంటాము.
ఇప్పుడు ఈ న్యాయాన్ని ఉపయోగించి మనం ఒక సమస్యను సాధిద్దాం. ఏ ఘాతం ఎక్స్ ఇంటూ ఏ ఘాతం 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం 7 అయినప్పుడు మనకు ఎక్స్ విలువ ఎంత ఉండాలో కనుక్కొని చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం అర్థమైంది. ఏ ఘాతం ఎక్స్ ఇంటూ ఏ ఘాతం 4లో భూములు రెండు సమానంగా అంటే ఏకు సమానంగా ఉన్నాయి. మరి 1వ ఘాతాంక నియమం ప్రకారము ఘాతాంకాలను ఏం చేస్తాం, మనము సంకలనము చేస్తాము. అంటే ఎక్స్ ప్లస్ 4 అవుతుందన్నమాట. అంటే ఏ ఘాతం ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. కానీ ఇది దేనికి సమానంగా ఉంది? ఏ ఘాతం 7కు సమానంగా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే సమానత్వం ఇరువైపులా ఉన్నటువంటి రెండు పదాల్లో ఇటువైపు ఏ ఘాతం ఎక్స్ ప్లస్ 4 ఉంది, ఇటువైపు ఏ ఘాతం 7 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు పదాలు సమానం కావాలంటే ఈ రెండు ఘాతాంకాలు కూడా సమానం కావాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ 4 యొక్క విలువ 7కు సమానం కావాలన్నమాట. మరి ఎక్స్ ప్లస్ 4 7 కావాలంటే 4కు ఎంతను కలిపితే 7 వస్తుంది? 3ను కలిపితే 7 అవుతుంది. వెరీ గుడ్, 3ను కలిపితే 7 వస్తుంది. కాబట్టి ఎక్స్ విలువ 3కు సమానం అవుతుంది. ఈ విధంగా 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలను మనము సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి మరొక సమస్యను సాధించి చూద్దాం. 5/2 హోల్ ఘాతాంకం 2 ఇంటూ 5/2 ఘాతాంకం a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఘాతాంకం 8 అయినా ఇందులో ఏ విలువ ఎంత అవుతుందో కనుక్కొని చూద్దాం. అయితే ఈ సమస్యను మీరు గమనించినట్టయితే సమానత్వం ఇటువైపు మనకు రెండు పదాలు ఉన్నాయి. అవి 5/2 ఘాతం 2, 5/2 హోల్ ఘాతాంకం a ప్లస్ 5. అయితే మీరు గమనించినట్టయితే ఈ రెండు పదాల్లో కూడా భూములు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 5/2 ఉంది, ఇక్కడ కూడా 5/2 ఉంది. కాబట్టి భూములు సమానంగా ఉన్నప్పుడు రెండు పదాలను గుణించాలంటే మనం 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకుంటామని మనం గతంలోనే చూశాం. మరి అదే న్యాయం ప్రకారము దీని యొక్క విలువ ఎంత అవుతుంది? ఇప్పుడు 5/2 ఘాతం 2 ప్లస్ a ప్లస్ 5. వెరీ గుడ్. దీని యొక్క విలువ 5/2 ఘాతాంకం 2 ప్లస్ a ప్లస్ 5. అంటే 1వ ఘాతాంకం 2, ఇక్కడ ఉన్న ఘాతాంకం a ప్లస్ 5 రెండింటిని కూడామన్నమాట. కానీ ఇది దేనికి సమానం అని ఇచ్చారు? 5/2 ఘాతాంకం 8 అని ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం ఏం న్యాయాన్ని ఉపయోగించుకున్నాం? ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m ప్లస్ n అనే న్యాయాన్ని ఉపయోగించుకున్నాం. అయితే ఇప్పుడు చూసినట్టయితే సమానత్వం ఇరువైపులా రెండు పదాలు ఉన్నాయి. ఇటువైపు 5/2 హోల్ ఘాతాంకం 2 ప్లస్ a ప్లస్ 5 ఉంది, ఇటువైపు 5/2 హోల్ ఘాతాంకం 8 ఉంది. మరి దీన్ని ఇక్కడ సూక్ష్మీకరించి చూద్దాం. దీని యొక్క విలువ ఎంత అవుతుందో చూద్దాం. 5/2 ఘాతాంకం, ఇక్కడ 2 ప్లస్ 5ను 7గా రాయడానికి వీలవుతుంది. మరియు ఇక్కడ a ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ 7 అని వ్రాయవచ్చు. ఇది దేనికి సమానంగా ఉంది? 5/2 ఘాతాంకం 8కి సమానంగా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్టయితే సమానత్వం ఇరువైపులో ఉన్నటువంటి పదాలను చూసినట్టయితే ఇటువైపు భూమి 5/2 ఉంది, ఇటువైపు కూడా భూమి 5/2 ఉంది. అంటే భూములు సమానంగా ఉన్నాయి. మరి ఈ రెండు పదాలు సమానం కావాలంటే ఘాతాంకాలైనటువంటి a ప్లస్ 7 కూడా 8కి సమానము కావాలి. కాబట్టి a ప్లస్ 7 8కి సమానం కావాలి. మరి a ప్లస్ 7 8కి సమానం కావాలంటే a ఉన్న చోట ఎంత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది? 1. వెరీ గుడ్, 1 ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి a విలువ 1కి సమానం అవుతుందన్నమాట. ఈ విధంగా ఇలాంటి సమస్యలను 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకొని సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని గమనించండి. a² హోల్ ఘాతాంకం 3 యొక్క విలువను కనుక్కొని చూద్దాం. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే a అనే భూమికి 2 అనేది ఒక ఘాతం, మళ్ళీ ఈ మొత్తానికి 3 అనేది ఇంకొక ఘాతం. కానీ మనం చూసినట్టయితే a² ను భూమిగా భావించినట్టయితే ఘాతాంకం ఎంత ఉంది? దీనికి 3 ఉంది. కాబట్టి a² ను మనం ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు గుణించాలి. వెరీ గుడ్. a² ను మనము 3 సార్లు గుణిస్తే సరిపోతుంది. కాబట్టి దీని యొక్క విలువ a² ఇంటూ a² ఇంటూ a² అవుతుందన్నమాట.
మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 3 పదాల్లో కూడా భూములు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ ఉన్నాయి. కాబట్టి మనము 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకొని ఘాతాంకాలను ఏం చేయడానికి వీలవుతుంది? ఘాతాంకాలను కూడడానికి వీలవుతుంది. అనగా ఏ ఘాతాంకం 2 + 2 + 2 అవుతుందన్నమాట. కాబట్టి ఇది ఏ ఘాతాంకం 2 + 2 + 2 6కు సమానం అవుతుంది. అందువల్ల a² యొక్క విలువ ఏ ఘాతం 6 అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్టయితే ఏ అనే భూమికి 2, 3 అనేవి 2 ఘాతాంకాలుగా ఉన్నాయి. మరి మీరు చూసినట్టయితే 2, 3 యొక్క లబ్ధము ఎంతకు సమానం అవుతుంది? 6కు సమానం అవుతుంది. వెరీ గుడ్, 6కు సమానం అవుతుంది. కాబట్టి 2 × 3 = 6. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ విధంగా సమస్యలు ఉన్నప్పుడు ఆ 2 ఘాతాంకాలను గుణించడానికి వీలవుతుంది. దీన్ని మనము సూక్ష్మంగా ఏ ఘాతం m హోల్ ఘాతం n = ఏ ఘాతం m × n అని వ్రాయడానికి వీలవుతుంది. దీన్ని మనము 2వ ఘాతాంక న్యాయంగా గుర్తుంచుకుంటాం. ఇప్పుడు ఈ 2వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకొని మరొక సమస్యను సాధించి చూద్దాం. a/b ఘాతాంకం 3 హోల్ ఘాతాంకం 4. దీని యొక్క విలువ ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే a/b అనే భూమికి 3 అనేది ఒక ఘాతాంకం, 4 అనేది మరో ఘాతాంకం. కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి 2వ ఘాతాంక నియమం ప్రకారము ఈ విధంగా 2 ఘాతాంకాలు ఉన్నప్పుడు ఏ ఘాతం m హోల్ ఘాతాంకం n = ఏ ఘాతాంకం mn అంటే 2 ఘాతాంకాలను గుణించాలని తెలుసుకున్నాం. కాబట్టి దీని యొక్క విలువను ఈ విధంగా రాయడానికి వీలవుతుంది. అనగా a/b హోల్ ఘాతాంకం 3 × 4 అవుతుంది. కాబట్టి దీని యొక్క విలువ a/b హోల్ ఘాతాంకం 3 × 12 అవుతుంది. ఈ విధంగా 2వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకొని ఇలాంటి సమస్యలు సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలించండి. ab హోల్ ఘాతాంకం 3 యొక్క విలువ ఎంత అవుతుందో చూద్దాం. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఘాతాంక రూపంలో ఉన్నటువంటి దీన్ని వివరించి రాయడానికి ab ఘాతాంకం 3 అంటే మనము abని ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు గుణించాలి. గుడ్, బాగా చెప్పావు. అందుచేత దీన్ని మనము ab × ab × ab అని 3 సార్లు గుణించాలన్నమాట. అయితే దీన్ని మీరు గమనించినట్టయితే ab అంటే a × b అని అర్థం. కాబట్టి దీన్ని మనం ఇంకా వివరంగా a × b దీన్ని మళ్ళీ a × b మళ్ళీ దీనిని కూడా a × b అని వ్రాయవచ్చు. అందుచేత దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఏలన్నీ ఒక చోట బీలన్నీ ఒక చోట రాసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. కాబట్టి ఇక్కడ a ఇక్కడ ఉన్నటువంటి a మళ్ళీ అదే విధంగా ఇక్కడ ఒక a, ఈ ఏలన్నీ ఒక చోట గుణించి రాశాం. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు బీలను కూడా ఒక చోట రాసినట్టయితే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఒక b, ఇక్కడ ఇంకొక b, ఇక్కడ మరొక b, ఈ విధంగా రాయడానికి వీలవుతుంది. అయితే దీన్ని మళ్ళీ a × a దీన్ని మళ్ళొకసారి ఘాతాంక రూపంలో మనం రాసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఏ ఘాతం 3కు సమానము. అదే విధంగా b × bని కూడా ఘాతాంక రూపంలో రాస్తే అది b ఘాతం 3కు సమానం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంటూను తొలగించినట్టయితే ఏ ఘాతం 3 b ఘాతం 3కు సమానం అవుతుంది. మీరు చూసినట్టయితే ab హోల్ ఘాతాంకం 3 యొక్క విలువ ఏ ఘాతం 3 b ఘాతం 3కు సమానం అయింది. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. 2 రాశులకు మొత్తానికి ఘాతాంకం ఉన్నట్టయితే విడివిడిగా ఒక్కొక్క రాశికి ఘాతాంకాన్ని తీసుకోవాలి. దీన్నే మనము న్యాయం రూపంలో ab హోల్ ఘాతాంకం m = ఏ ఘాతం m × b ఘాతం m గా గుర్తుంచుకుంటాం. దీన్ని మనము 3వ ఘాతాంక న్యాయం అని అంటాం. ఇప్పుడు ఈ 3వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి ఒక చిన్న సమస్యను సాధించి చూద్దాం. 4x³ హోల్ ఘాతాంకం 2 యొక్క విలువ కనుక్కొని చూద్దాం. ఇప్పుడు మీరు ఈ సమస్యను గమనించినట్టయితే 4x³ అంటే 4 × x³ అంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయన్నమాట. ఈ రెండిటికి వచ్చేసి హోల్ ఘాతాంకం 2 అంటే మళ్ళీ ఘాతాంకం ఉందన్నమాట.
అయితే ఇప్పుడు మనం ఇంతకుముందే తెలుసుకున్నటువంటి మూడవ ఘాతాంక నియమం ప్రకారము ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ రాశుల నుండి పైన ఒక ఘాతాంకం ఉంటే విడివిడిగా ఒక్కొక్క రాశికి ఘాతాంకాన్ని తీసుకోవాలి. ఆ ధర్మం ప్రకారం మనం దీన్ని ఏమని రాయడానికి వీలవుతుందంటే 4 ఘాతాంకం 2 ఇంటూ x³ కు ఘాతాంకం 2 ఈ విధంగా రాయడానికి వీలవుతుంది. అయితే మీరు ఇప్పుడు చూసినట్టయితే 4 ఘాతాంకం 2 అనేది ఎంతకు సమానం అవుతుంది? 16కు సమానం అవుతుంది. వెరీ గుడ్, 16కు సమానం అవుతుంది. 4² = 16 అంటే 4ను 2 సార్లు గుణిస్తాం కాబట్టి 16 వస్తుంది. ఇంటూ ఇక్కడ ఇంకొక చిక్కు ప్రశ్న, x³ వచ్చింది ఇక్కడ. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ x³ లో ఒకే భూమికి 2 ఘాతాంకాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని సూక్ష్మీకరించాలంటే మనం రెండవ ఘాతాంక నియమాన్ని ఉపయోగించుకుంటాం. ఆ న్యాయం ప్రకారము ఇక్కడ ఏం చేయాలంటే x ఘాతాంకం 3 × 2 అంటే ఘాతాంకాలను గుణించాలన్నమాట. అంటే ఇంతకుముందే తెలుసుకున్నటువంటి a ఘాతం m హోల్ ఘాతాంకం n = a ఘాతాంకం mn అంటే 2 ఘాతాంకాలను గుణించాలి. ఈ విధంగా దీని యొక్క విలువ 16 × x ఘాతాంకం 3×6కు సమానం అవుతుంది. కాబట్టి 4x³ యొక్క విలువ 16 x ఘాతాంకం 6. ఈ విధంగా మనము మూడవ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలను సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలించండి. a ఘాతం 5 బై a ఘాతం 2 యొక్క విలువ ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు దీన్ని చూసినట్టయితే a ఘాతం 5 అంటే ఏను ఎన్నిసార్లు గుణించాలి? మనము 5 సార్లు గుణించాలి. గుడ్, ఏను 5 సార్లు గుణించాలి. అనగా a ఇంటూ a ఇంటూ a ఇంటూ a ఇంటూ a 1 2 3 4 5 సార్లు గుణించామన్నమాట. అదేవిధంగా బై a² అంటే ఏను ఎన్నిసార్లు గుణించాలి? మనము ఏను ఇక్కడ 2 సార్లు గుణించాలి అంటే a ఇంటూ a అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే లవహారాల్లో ఒకే పదాలు ఉన్నాయి కాబట్టి కొట్టివేత ధర్మం ప్రకారం మనము ఇక్కడ ఈ ఏను పైన ఇంకొక ఏను కింద ఇంకొక ఏను కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ మిగిలింది? a ఇంటూ a. దీన్ని మనం ఘాతాంక రూపంలో రాసినట్టయితే మనం ఏమని రాయడానికి అవకాశం ఉంది? ఏను 3 సార్లు గుణిస్తున్నాం కాబట్టి దీన్ని a ఘాతం 3 అని రాయడానికి అవకాశం ఉంది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఘాతాంకాలు ఒకసారి గమనించినట్టయితే లవంలో ఘాతాంకం 5, హారంలో ఘాతాంకం 2. మరి ఇప్పుడు 3 రావడానికి మనం చూసినట్టయితే 5, 2ల యొక్క భేదము 3 అనే విషయం మనకు తెలుసు. అనగా ఇలాంటి సందర్భాల్లో ఘాతాంకాల యొక్క భేదాన్ని కనుక్కుంటే సరిపోతుందని మనకు అర్థమైందనమాట. అదేవిధంగా మరి ఇప్పుడు దీన్ని చూడండి, a ఘాతం 3 బై a ఘాతం 5 యొక్క విలువను కనుక్కొని చూద్దాం ఎలా ఉంటుందో గమనించండి. ఇంతకు ముందు లాగానే a ఘాతం 3 అంటే మనం ఏను 3 సార్లు గుణించాలి. అనగా a ఇంటూ a డివైడెడ్ బై a ఘాతం 5 అంటే గతంలో చేశాము ఏను 5 సార్లు గుణించాలి. అనగా a ఇంటూ a అనగా ఏను 1 2 3 4 5 సార్లు గుణించాం. గతంలో మాదిరిగానే కొట్టివేత ధర్మం ప్రకారము ఇక్కడ ఏకు లవంలో ఇక్కడ హారంలో ఒక ఏ, అదేవిధంగా లవంలో ఈ ఏకు ఇక్కడ హారంలో ఇక్కడ ఏ, అదేవిధంగా దీన్ని మనం కొట్టివేయవచ్చు. మీరు ఇప్పుడు చూసినట్టయితే మనకు లవంలో ఏం మిగలలేదన్నమాట. కాబట్టి మనం ఇక్కడ 1 అని రాసుకోవాలి. బై ఇక్కడ హారంలో a ఇంటూ a మిగిలింది. అనగా a 2 సార్లు గుణించబడింది. దాన్ని మనం ఘాతాంక రూపంలో రాస్తే ఏమవుతుంది? a ఘాతం 2 అవుతుంది. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా గతంలో మాదిరిగానే ఘాతాంకం ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. కానీ ఇక్కడ హారంలో ఘాతాంకం 2 వచ్చింది. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ 5, 3ల యొక్క భేదము 2కు సమానం అయింది. అయితే దానికి దీనికి ఉన్నటువంటి భేదాన్ని మీరు గమనించినట్టయితే మొదటి సందర్భంలో లవంలో ఘాతాంకం ఎక్కువగా ఉంది, అంటే 5 2 కంటే ఎక్కువ. రెండవ సందర్భంలో హారంలో ఘాతాంకం 5, లవంలో ఘాతాంకం 3 కంటే ఎక్కువ. ఇలా వచ్చినప్పుడు మనకేమైందంటే మొదటి సందర్భంలో a ఘాతం 3 వచ్చింది, రెండవ సందర్భంలో లవంలో ఎటువంటి పదం రాలేదు, 1 వచ్చింది, హారంలోనే a ఘాతం 2 వచ్చింది. పై 2 సందర్భాలను మనం ఉపయోగించుకొని వాటిని సార్వత్రికంగా మనం ఈ విధంగా రాయడానికి అవకాశం ఉంది. a ఘాతం m బై a ఘాతం n యొక్క విలువ a ఘాతం m మైనస్ n కు సమానం అవుతుంది. ఎప్పుడంటే లవంలో పదం రావాలంటే లవంలో ఉన్నటువంటి ఘాతం యొక్క విలువ ఎక్కువగా ఉండాలి. అనగా m విలువ n యొక్క విలువ కంటే గ్రేటర్ దాన్ అంటే ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది అనమాట.
అలా కాకుండా హారంలో n యొక్క విలువ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంతకుముందే చూసాం కాబట్టి 1/a ఘాతాంకం n మైనస్ m వస్తుంది. అనగా n విలువ m కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. దీన్ని మనము 4వ ఘాతాంక న్యాయం అని అంటాము. అనగా మీరు చూసినట్టయితే లవంలో ఘాతాంకం ఎక్కువ ఉంటే పదం లవంలోనే వస్తుంది, హారంలో ఘాతాంకం ఎక్కువ ఉంటే పదం హారంలో వస్తుందన్నమాట. దీన్ని మనం 4వ ఘాతాంక న్యాయం అంటాము. దీన్ని ఉపయోగించుకొని ఒక సమస్యను సాధించి చూద్దాం. a ఘాతం m బై a ఘాతం m యొక్క విలువ ఎంత అవుతుందో చూద్దాం. మీరు గమనించినట్టయితే లవంలో a ఘాతం m, హారంలో a ఘాతం m సమానంగా ఉన్నాయి. మరి కొట్టివేత ధర్మాన్ని అనుసరించి రెండింటినీ కొట్టివేసినట్టయితే రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుందన్నమాట. కానీ దీనినే మరో విధంగా a ఘాతం m బై a ఘాతం m ను మనం 4వ ఘాతాంక న్యాయం ప్రకారము సూక్ష్మీకరించి రాసినట్టయితే ఏమవుతుందంటే a ఘాతాంకం m మైనస్ m. ఎందుకంటే మనం a ఘాతం m బై a ఘాతం n యొక్క విలువ a ఘాతం m మైనస్ n అని తెలుసుకున్నాం కాబట్టి, అంటే ఘాతాంకాలను తీసివేయాలి కాబట్టి. అందుచేత ఇది దేనికి సమానం అవుతుంది? ఏ ఘాతాంకం m లో m తీసివేస్తే 0 మిగులుతుందన్నమాట. అయితే కొట్టివేసినప్పుడు ఏ ఘాతం m బై ఏ ఘాతం m యొక్క విలువ 1 వచ్చింది. అదేవిధంగా సూత్రాన్ని ఉపయోగించి చేస్తే దాని యొక్క విలువ ఏ ఘాతం 0కు సమానమైంది. అంటే ఇప్పుడు ఏ ఘాతం 0 యొక్క విలువ 1కి సమానం అవుతుందన్నమాట. కాబట్టి ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1. దీనిని మనము 5వ ఘాతాంక న్యాయంగా గుర్తుంచుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి న్యాయం. ఈ రూపంలో ఘాతాంకం 0 వచ్చినటువంటి ప్రతి సందర్భంలో భూమి ఎంత ఉన్నా దాన్ని గుర్తించకుండా మనం దాని యొక్క విలువ 1గా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను సాధించి చూద్దాం. x ఘాతం a బై x ఘాతం b హోల్ ఘాతం c ఇంటూ x ఘాతం b బై x ఘాతం c హోల్ ఘాతం a ఇంటూ x ఘాతం c బై x ఘాతం a హోల్ ఘాతం b యొక్క విలువను మనము కనుక్కోవాలి. ఈ సమస్యను మీరు గమనించినట్టయితే దీంట్లో మనకు 3 పదాలు ఉన్నాయి. 1, 2, 3. ఈ 3 పదాల యొక్క లబ్ధాన్ని మనము లెక్కించాలి. అందుకని మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పదాన్ని ముందుగా సూక్ష్మీకరించి వాటి యొక్క విలువలు కనుక్కొని చూద్దాం. ముందుగా మొదటి పదాన్ని x ఘాతం a బై x ఘాతం b హోల్ ఘాతం c యొక్క విలువ కనుక్కొని చూద్దాం. అయితే దీని యొక్క విలువను కనుక్కోవడానికి x ఘాతం a బై x ఘాతం b ని ముందు సూక్ష్మీకరిస్తే దీంట్లో మీరు గమనించినట్టయితే భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలు వేరే వేరే ఉన్నాయి. వీటిని భాగించాలి అంటే మనం 4వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించుకోవాలి. అందుచేత x ఘాతం a బై x ఘాతం b యొక్క విలువ x ఘాతం a మైనస్ b అవుతుంది. ఎందుచేతనంటే 4వ ఘాతాంక న్యాయమైన a ఘాతం m బై a ఘాతం n యొక్క విలువ a ఘాతం m మైనస్ n కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క విలువని ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే x ఘాతం a బై x ఘాతం b హోల్ ఘాతం c యొక్క విలువ ఏమవుతుందంటే x ఘాతం a బై x ఘాతం b ఉన్న చోట మనకి ఇక్కడ వచ్చినటువంటి x ఘాతం a మైనస్ b ని ప్రతిక్షేపిద్దాం. దాని తర్వాత హోల్ ఘాతాంకం c ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని గమనించినట్టయితే దీంట్లో x అనే భూమికి a మైనస్ b అనేది ఒక ఘాతము, c అనేది ఇంకొక ఘాతం. అంటే ఒక భూమికి 2 ఘాతాంకాలు వచ్చాయి. ఇప్పుడు మీరు 2వ ఘాతాంక న్యాయాన్ని ఒకసారి స్ఫూర్ణకు తెచ్చుకున్నట్టయితే దాన్ని ఏంటి a ఘాతం m హోల్ ఘాతం n ఉన్నట్టయితే a ఘాతం mn అనగా ఘాతాంకాలను గుణించాలి. ఆ న్యాయం ప్రకారము ఇప్పుడు దీని యొక్క విలువ x ఘాతాంకం a మైనస్ b ఇంటూ c అనగా ఈ a మైనస్ b అనే ఘాతాంకాన్ని c అనే ఘాతాంకాన్ని గుణిస్తున్నాం అన్నమాట. అందుచేత దీని యొక్క విలువ x ఘాతాంకం రెండింటిని గుణించినట్టయితే a ఇంటూ c ac కి సమానం అవుతుంది, మైనస్ b ఇంటూ c bcకి సమానం అవుతుంది. అందుచేత x ఘాతం a బై x ఘాతం b హోల్ ఘాతం c యొక్క విలువ x ఘాతం ac మైనస్ bcకి సమానం. దీన్ని మనము 1వ సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు అదే విధంగా ఈ 2వ పదాన్ని సూక్ష్మీకరించి చూద్దాం. దీని యొక్క విలువ కనుక్కోవడానికి ముందుగా x ఘాతం b బై x ఘాతం c ని సూక్ష్మీకరించాలి. అనగా x ఘాతం b
బై ఎక్స్ ఘాతం సి యొక్క విలువను కనుక్కోవాలి. మరి ఇప్పుడు దీన్ని ఏ ఘాతాంక న్యాయం ప్రకారం సూక్ష్మీకరించవచ్చు? 4వ ఘాతాంక న్యాయం ప్రకారంగా. వెరీ గుడ్. దీనిని మనము 4వ ఘాతాంక న్యాయం ప్రకారం అనగా ఏ ఘాతం m బై ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతం m మైనస్ n అనే ఘాతాంక న్యాయం ప్రకారము సూక్ష్మీకరించవచ్చు. కాబట్టి దీని యొక్క విలువ x ఘాతం b మైనస్ c అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ విలువను దీంట్లో ప్రతిక్షేపించి చూద్దాం. అనగా x ఘాతం b బై x ఘాతం c హోల్ ఘాతాంకం a యొక్క విలువను ఏమవుతుందంటే x ఘాతం b బై x ఘాతం c ఉన్న చోట x ఘాతం b మైనస్ c రాస్తాం. కాబట్టి దీని యొక్క విలువ ఘాతాంకం a అనగా x ఘాతాంకం b మైనస్ c హోల్ ఘాతాంకం a అవుతుంది. మరి ఇప్పుడు x అనే భూమికి b మైనస్ c అనేది ఒక ఘాతాంకం, a అనేది మరో ఘాతాంకం. మరి దీన్ని సూక్ష్మీకరించాలంటే మనం ఏ న్యాయాన్ని ఉపయోగించి సూక్ష్మీకరిస్తాం? 2వ ఘాతాంక న్యాయం ప్రకారం. వెరీ గుడ్. ఆ న్యాయం ప్రకారము దీని యొక్క విలువ x ఘాతాంకం b మైనస్ c ఇంటూ a అవుతుంది. అందుచేత దీన్ని మనం గుణించినట్టయితే x ఘాతాంకం b మైనస్ c ఇంటూ a అంటే మనం a ఇంటూ b ఏమవుతుంది? ab మైనస్ a ఇంటూ c ac అవుతుంది. అందుచేత x ఘాతం b బై x ఘాతం c హోల్ ఘాతాంకం a యొక్క విలువ x ఘాతం ab మైనస్ ac అవుతుంది. దీన్ని మనము రెండవ సమీకరణం అనుకుందాం. ఇప్పుడు అదే విధంగా ఈ మూడో పదాన్ని సూక్ష్మీకరించి చూద్దాం. గతంలో మాదిరిగానే ముందు x ఘాతం c బై x ఘాతం a ను సూక్ష్మీకరిద్దాం. అనగా x ఘాతం c బై x ఘాతం a. ఇంతకుముందే రెండు సందర్భాల్లో గమనించాం. మనము ఇలాంటి వాటిని 4వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి సూక్ష్మీకరిస్తాం. దీని యొక్క విలువ x ఘాతాంకం c మైనస్ a అవుతుంది. మరి ఇప్పుడు ఈ విలువను ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే x ఘాతం c బై x ఘాతం a హోల్ ఘాతాంకం b యొక్క విలువ ఎంత అవుతుందంటే ఈ x ఘాతం c బై x ఘాతం a ఉన్న చోట x ఘాతం c మైనస్ a ను ప్రతిక్షేపించి హోల్ ఘాతాంకం b ని రాస్తాం. దీన్ని x ఘాతం c మైనస్ a హోల్ ఘాతాంకం b ని రెండవ ఘాతాంక న్యాయం అయినటువంటి a ఘాతం m హోల్ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు a ఘాతం m ఇంటూ n అనే సూత్రం ప్రకారము దీన్ని మనము x ఘాతాంకం c ఇంటూ b cb గా మైనస్ a ఇంటూ b ab గా రాస్తాం. అందుచేత x ఘాతం c బై x ఘాతం a హోల్ ఘాతాంకం b యొక్క విలువ x ఘాతం cb మైనస్ ab అవుతుందన్నమాట. దీన్ని మనము మూడవ సమీకరణంగా గుర్తిద్దాం. ఇప్పుడు మనము మూడు పదాల యొక్క విలువలు కనుక్కున్నాం. సమస్యలో ఆ మూడిటి యొక్క విలువలను ప్రతిక్షేపించి ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ మూడు పదాలను ఒకసారి గమనించినట్టయితే ఈ మూడు పదాల్లో కూడా భూములు x x x అంటే సమానంగా ఉన్నాయి. మరి ఈ మూడు పదాల యొక్క లబ్ధాన్ని కనుక్కోవాలంటే మనము ఇంతకుముందే తెలుసుకున్నటువంటి 1వ ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించాలి. అనగా a ఘాతం m ఇంటూ a ఘాతం n యొక్క విలువను a ఘాతం m ప్లస్ n గా మనము గుర్తించాం. అయితే ఈ న్యాయం ప్రకారమే మనము 2 కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు కూడా భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కూడడానికి వీలవుతుంది. అందుచేత దీని యొక్క విలువ x ఘాతాంకం. ఇక్కడ మొదటి ఘాతాంకం ac మైనస్ bc ప్లస్ ఇక్కడ ఘాతాంకం ab మైనస్ ac ప్లస్ ఇక్కడ చివరి ఘాతాంకం bc మైనస్ ab కి సమానం. ఇక్కడ ఈ ఘాతాంకాన్ని గమనించినట్టయితే ఇక్కడ ac ఉంది, ఇదే ఘాతాంకంలో ఇక్కడ మైనస్ ac, కానీ మైనస్ ac అనేది ac యొక్క సంకలన విలోమము కాబట్టి ఆ రెండింటిని మనము కొట్టివేయడానికి వీలవుతుంది. అదే విధంగా ఇక్కడ మైనస్ bc ఉంది, ఇక్కడ ప్లస్ bc ఉంది, అనగా ప్లస్ bc యొక్క సంకలన విలోమం మైనస్ bc కాబట్టి మళ్ళీ ఈ రెండింటిని కూడా మనము కొట్టివేయడానికి వీలవుతుంది. అదే విధంగా చివరగా ఇక్కడ ab ఉంది, ఇక్కడ మైనస్ ab ఉంది, మరొకసారి ab యొక్క సంకలన విలోమం మైనస్ ab కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొట్టివేయవచ్చు. అనగా మనకి ఇక్కడ x ఘాతాంకం పైన ఏం మిగలలేదు కాబట్టి మనము 0 అని రాస్తాం. మనం సమస్యను సూక్ష్మీకరించి దాని యొక్క విలువను x ఘాతం 0గా పొందాం.
మరి ఇప్పుడు దీని యొక్క విలువను కనుక్కోవాలంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నటువంటి 5వ ఘాతాంక న్యాయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 5వ ఘాతాంక న్యాయంలో మనం ఏ ఘాతం 0 యొక్క విలువ 1 అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ న్యాయాన్ని ఉపయోగించుకొని దీని యొక్క విలువను మనము 1 అని రాయవచ్చు. అందుచేత ఈ సమస్య యొక్క జవాబు మనకు 1 అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని